సో బైసికల్ కుండన్న చూసారు మీరు అందరూ అదే హ్యాపీ. ఏమన్నారు? కుండన్న ఒక ఇంట్రోడ్ అయ్యిండు, హ్యాపీ అంటున్నా ఈ సినిమా వల్ల. Not yet. ఓకే ఓకే సో బైసికల్ సో చిన్నగా ఒక షార్ట్ గా చెప్పాలంటే, ఒక కిడ్ ఉంటాడు, చిన్నపిల్లోడు సైకిల్ నేర్చుకొని ఉంటుంది. 18 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. 18 minutes లో ఒక 12 minutes మూవీ ఉంటుంది. ముందు వెనక తర్వాత అవి కేస్ స్టడీ వ్యూస్ ఉంటాయి. ఆ పిల్లోడికి సైకిల్ నేర్చుకోవాలి. హీ మైట్ బి 7 years old ఆర్ సంథింగ్. వాళ్ళకు అన్న ఉంటాడు. అన్న వీనికన్నా ఒక 2-3-4 years పెద్ద. వాళ్ళ అమ్మ వీడి పిల్లోడికి పెద్ద సైకిల్ కాబట్టి కింద పడి దెబ్బలు తగులుతాయి వచ్చని 10 years ఉంటాయి, 7 కాదు. సో వాళ్ళ అమ్మ బాబుకి దెబ్బలు తగులుతాయి వచ్చి సేఫ్ కాదు కానీ సైకిల్ నేర్చుకోకి ఇప్పుడే వద్దంటది. మనోడు బాగా పిచ్చి అడుగుతా ఉంటాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ ఒప్పుకున్నాక సరేరా అన్నాక ఆ ఆనందంలో ఒప్పుకుంది అని చెప్పేసి దుంకుంటూ తిరుగుతూ ఉంటాడు. తిరగ ఒక దగ్గర సైకిల్ అనిపిస్తుంది. కాలు అందే కాబట్టి కూర్చొని సైకిల్ పిల్లలతో ఆడుకుంటాడు. తిప్పంగా అది ఒక బాంబ్ ఇగ్నైట్ చేసి బాంబ్ వెళ్తుంది. సో లైక్ మన గోకుల్ చాట్ ఎక్కడో ఏమో జరిగింది కదా. సో దట్ కైండ్ ఆఫ్ ఒక హోటల్ ప్లేస్ లో తిప్పంగా బాంబ్ వెళ్తుంది. సో సైకిల్ బాంబ్స్ ఈజ్ అ బిగ్ థింగ్ అది ఇది అని చెప్పేసి కొన్ని కేస్ స్టడీస్ విప్పేసి అలా వదిలేస్తాడు. అంతే, ఇలాంటి చాలా మంది పిల్లలు వేరు అలా అని చెప్పేసి. అంటే హౌ మెనీ పీపుల్ డైడ్ రిగార్డింగ్ ఆన్ ఏ మోటార్ లైక్ బైక్ యాక్సిడెంట్స్ కానీ బైక్ బ్లాస్ట్ కానీ అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంది. యాక్సిడెంట్స్ బైక్ బాంబ్ అనేది ఉంది. దీని వల్ల ఒక బైక్ బాంబ్ ఎంతమంది ఎఫెక్ట్ అయింది ఫ్యామిలీస్ అని ఒక కిడ్ అని అంటే కానీ ఒక అంటే ఎట్లాంటి ఇప్పుడు టైటానిక్ మునిగిపోయిన స్టోరీని ఒక లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా చూపిస్తారు, ఇట్లాంటి ఒక బ్లాస్ట్ ని ఇట్లా ఒక పిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇట్లాంటి పిల్లలు ఎంతమంది చనిపోయారు అని చెప్పడానికి యూజ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాన్ని అంటే ఓపెన్ చేసినాక ఫస్ట్ మనం నోటీస్ చేసినది ఫస్ట్ పేర్లు వస్తాయి. కొన్ని పేర్లు కూడా ఎట్లా రాస్తారంటే మన అరబిక్ ముస్లిం స్టైల్లో వస్తుంది. అరబిక్ ఎట్లా మన ఉర్దూ రాసిన స్టైల్లో ఉంటుంది. ఓపెనింగ్ షాట్ మనం యూజువల్లీ ఇప్పుడు ఓపెనింగ్ షాట్ ఒక స్ట్రీట్ చూపెట్టాలి, అది ఓల్డ్ సిటీలో స్ట్రీట్ చూపిస్తుంటే ఫస్ట్ ఇనిషియల్ చూసినప్పుడు అరే గింబుల్ లేదు కదా, అప్పుడు 2008లో వచ్చింది. అది బాగా షేకింగ్ ఉంటుంది మొత్తం అంతా. అరే గింబుల్ లేదా వాళ్ళ దగ్గర అప్పుడు, లేకపోతే ఏమో ఓకే షార్ట్ ఫిలింగ్ అది ఎఫర్ట్ చేయడానికి కావచ్చు అనుకుంటున్నాను. మళ్ళీ కెమెరా కూడా చాలా లో యాంగిల్లో ఉంటుంది. అంటే యూజువల్ గా ఇప్పుడు మన స్ట్రీట్ లోకి కెమెరా పోతే అందరు స్ట్రేట్ చేస్తుంటారు కదా పక్క బ్యాక్గ్రౌండ్ అందరు, ఎందుకంటే దే డోంట్ ఏం చేస్తున్నా అని నో వన్ సీస్ దట్. అంటే ఐ థింక్ హీ డిడ్ విత్ ఎ ఫోన్ ఆర్ సంథింగ్. సో తెలీదు నాకు సెకండ్ టైం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి అసలు ఇట్లా కాదే కదా మనకు కొంచెం వేరే అనిపిస్తుంది అని చెప్పేసి చెక్ చేస్తే ఫస్ట్ షాట్ లో అది ఓ స్ట్రీట్ అంతా చూపించేదంటే సబ్జెక్టివ్ షాట్. మన పిల్లోడు పరిగెత్తుతుంటే పిల్లోడి హైట్ లో కెమెరా ఉంటుంది. పిల్లోడు పరిగెత్తుతుంటే వాడు చూసేది ఏదైనా కానీ ఇట్లా ఆబ్వియస్లీ స్ట్రేట్ స్టడీ ఉండదు కెమెరా. మనం పరిగెత్తుంటే మనకు అంతా ఇట్లా జిగ్జాగ్ కనిపిస్తుంటుంది, మూమెంట్ లో ఉంటుంది కదా. సో ఇట్స్ సబ్జెక్టివ్ షాట్. పిల్లోడి హైట్ లో పిల్లోడికి ఏం కనిపిస్తుంది, ఆ గలీలో డైలీ ఉరుకుతుంటుండు, సైకిల్ నడుచుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ పిల్లోడి షాట్ తోడు ఓపెన్ అవుతుంది. నాకు అది మళ్ళొకసారి చూస్తే నాకు అర్థమైంది. సెకండ్ది ఇప్పుడు చెప్పినా కదా ఇట్లా వర్డ్స్ ఉర్దూలో రాసి ఉంటుంది అది అని. దీన్ని ఫ్రెంచ్లో మిసెన్సెన్స్ అంటారంట. మిసెన్సెన్స్ లైక్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆబ్జెక్ట్, లైక్ ఎవ్రీథింగ్ ఆన్ స్టేజ్. అదొకటి. మనకి ఇక్కడ వీళ్ళు ముస్లిం అని చెప్పారు. సో ఆయన ఇంకొక థాట్ ప్రొవోకింగ్ ఏం చేస్తాడంటే, పిల్లోడు ఉంటాడు, వాళ్ళ అన్న ఉంటాడు, తిరిగే గల్లీలు అన్ని చోట్ల ఇట్లా ముస్లింవి అవి కట్టేసి ఉంటాయి, ఫ్లాగ్స్ అది ఇది, మస్జిద్స్ మస్తు చూపిస్తుంటారు మొత్తం ఆ ఏరియాలోనే. ఫ్లాగ్ ఉంటుంది ఇట్లా ముస్లిమ్స్ ది ఫ్లాగ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకో పాయింట్ ఆయన నోటీస్ ఏం చేసిందంటే, అన్న తమ్ముడు ఇద్దరు స్కూల్కి వెళ్తారు. అన్నదమ్ములు ఇద్దరు యూనిఫామే వైట్ గ్రీన్ ఉంటుంది, అందరు సివిల్ డ్రెస్లో ఉంటారు. లైక్ వైట్ గ్రీన్ సింబోలిజం ఫర్ ఇస్లామిక్ వాళ్ళ కలర్ ఉంటుంది కదా. సో అది ఆయన చాయిస్ ఆఫ్ కలర్స్ కానీ అవి వన్ అందులో పెట్టి పాయింట్ ఏంటంటే లాస్ట్కి దెర్ ఈజ్ నో కల్చర్ ఆర్ రిలీజియన్ కనెక్టెడ్ టు టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఈ కల్చర్స్ వాళ్ళు కూడా. సో మోర్ లైక్ ఇప్పుడు మనకు షార్ట్ జరిగింది, బాంబ్ పేలినాక అక్కడ నుంచి స్పెక్యులేటివ్ ఆయన ఏంటి వాట్ ఇఫ్ అనే స్టోరీ అనుకుంటాం. ఓకే వాట్ ఇఫ్ ఆ బాంబ్ పేల్చింది ఒక పిల్లోడి వల్ల ఇగ్నెట్ అయి ఉంటే ఎట్లా, ఆ పిల్లోడికి ఒక లైఫ్ ఉంటే ఎట్లా, అది ఇది అని చెప్పేసి బ్యాక్ రైటింగ్ స్టోరీ అది. సో యా దీస్ ఆర్ ద ఇట్లుంటది కొంచెం సినిమా. Yeah, it's and compare not only that, I think how to appreciate the budget. I think because the short film budget's like tight ఉంటుంది, but the makeup and the blast గానీ so good for that time.
True. ఆ బ్లాస్ట్ చిన్నగా చూపించిన కదా మేకప్ మాత్రం ఐ థాట్ అది ఎక్కడ నుంచి షూట్ చేసుకొచ్చి కావచ్చు రియల్ గా అనుకున్నా లైక్ బికాస్ ద యాక్చువల్లీ మేకప్ వాస్ టూ నాకు గుడ్. అదే అనిపించింది. బ్లాస్ట్ అయ్యాక మనకు ఒక చిన్న చిన్న సీన్స్ చూపిస్తాడు కదా, నేను అసలు ఎంత ఎంత ఎట్లా ఉన్నాయంటే అది మేకప్పా లేకపోతే నిజంగా ఒక ప్లేస్ లో అలా షూట్ చేసిన దాన్ని అలా పెట్టారా ఐ డోంట్ నో కానీ బట్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అవి. మళ్ళా జూమ్ అవుట్ చేస్తే అది హోల్ సీన్ అంతా మన రూమ్ అంతా ఉండదు వచ్చి అంతే ఎక్కువ చూపెట్టాడు. ఒక చెట్టు షాడోలో మొత్తం బాంబ్ బ్లాస్ట్ అంతా చూపించేస్తాడు. ఉన్నది. బికాస్ ఇట్ జస్ట్ సైకిల్ బ్లాస్ట్ అది. 2 బాడీలు ఒక అమ్మ అంతే, 4 బాడీలు చూపిస్తాడు. ఎక్కువ చూపిస్తే మళ్ళీ బడ్జెట్ ఉంది అని. ఇట్ ఫీల్స్ లైక్ మోర్ ఎట్లా అంటే ఇప్పుడు మన యాడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి చూడండి, ఒక యాడ్ క్యాంపెయిన్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ థీమ్ లో ఉంటుంది. ఒక కేస్ స్టడీ యాడ్ క్యాంపెయిన్, కేస్ స్టడీ అంతే నార్మల్ ఐ జస్ట్ షార్ట్ లైక్ షార్ట్ ఫిల్మ్. అండ్ హీ ఆల్సో డిడ్ వన్ మోర్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ మరో ప్రపంచం. అండ్ ఐ థింక్ దాంట్లో ఇస్ లైక్ సమ్ నోటిసబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఐ థింక్ దట్ టైమ్ దేర్ ఇస్ నాట్ దట్ ఫేమస్, సో దే డిడ్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా. లేకుంటే దే డిడ్ బికాస్ అంటే ఐ థింక్ డైరెక్టర్ ఇస్ బిట్ ఫేమస్. ఐ థింక్ కాకి మనం భరత్ కమ్మ ఇస్ లైక్ ఐ థింక్ ఇస్ అ బిట్ ఫేమస్ గా, నాకు ఐ డోంట్ నో నోన్ గా అనుకుంటా. I think the student of Sukumar went to the same college where Sukumar teaches. Sukumar professor anta. So student, so I don't know, but our time lo he got some known faces in the short film. Second Maro Prapanchamlo big and that and undi. I think the main it's you won't message a name kaadu gaani, it's like just normal character movie. Etla character change chesirani Prapancham. And నాకు అనిపించింది అంటే ఆ మూవీలో ఇట్స్ లైక్ వన్ క్యారెక్టర్ ఇప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు ఒక నెగిటివ్ పర్సన్ అయిపోవచ్చు, ఒక వన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు నువ్వు పాజిటివ్ పర్సన్ అవ్వచ్చు. అంటే ఒక వన్ పర్సన్ ని ఇంకో పర్సన్ చేంజ్ చేయగలుగుతాడు అనే కాన్సెప్ట్ టైప్ అనుకుంటా, నాకు అర్థమైంది. ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు లాస్ అయినప్పుడు లైక్ యు ఆర్ ఇన్ సాడ్ స్టేజ్, అప్పుడు యూ టేక్ లైక్ నెగిటివ్ థాట్స్ అండ్ అంటే నువ్వు నెగిటివ్ వేలో వెళ్ళిపోతావు, లైక్ కొంచెం సాడ్ ఉన్నాం కాబట్టి. మళ్ళీ అదే ఒక పర్సన్ నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మేబీ యూ గో టు ద పాజిటివ్ వే. సో అట్లా సో ఆ కాన్సెప్ట్ లా ఇట్స్ లైక్ ఒక కూతుర్ని ఒక మర్డర్ చంపేస్తాడు వాళ్ళ డాడీని, కూతురు వాళ్ళ డాడీని చంపేసినప్పుడు ఈ డిడ్ రియలైజ్, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఈ కనెక్టెడ్ టు ద డాటర్, చంపినోడే కనెక్ట్ అయ్యి అంటే వాళ్ళ అమ్మాయి రిజంబుల్స్ ద సిస్టర్, లాస్ట్ సిస్టర్ వెళ్ళిపోతుంది ఒకసారి. సో అది కానీ నాకు ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చింది ఏంటంటే ఈ యూజ్ ఇట్ సీన్స్ చూపించకుండా సౌండ్ చూపించిండు సారీ యూ కెన్ సే సౌండ్ చూపించిండు అని చెప్పచ్చు. అంటే ఒక సీన్ ని నాకు అనిపించింది అంటే ఒక సౌండ్ వల్ల యూ డోంట్ నీడ్ టు షో ద సీన్, యూ కెన్ మేక్ ద ఆడియన్స్ టు ఇమాజిన్ ద సీన్. అది నీకు సాడ్ కి ఎలివేషన్ కి రెండింటి పని చేస్తుంది. అప్పుడప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఒక కెమెరా ఉంటుంది, వన్ గాయ్ గోస్ టిక్ సౌండ్ వచ్చేస్తుంది, యూ విల్ థింక్ దట్ హీరో కొట్టేసి పడిపోయినాడు అని. నో నీడ్ టు షో దట్ ఫైట్ సీన్ అవసరం లేదు మనకు. అది సేమ్ ఇక్కడ దీంట్లో కూడా అట్లాంటి కాన్సెప్ట్ యూజ్ చేసి వాడు. ఎట్లా అంటే అలా చెల్ల సంథింగ్ ఎవరికి అక్కడ అన్నా సౌండ్ వస్తుంది, దెన్ వి ఫీల్ దట్ అక్కడేమో అయిందని అర్థమైపోతుంది మనకు. దట్ ఇట్ వి విల్ ఇమాజిన్ ఒక యాక్సిడెంట్ ఏదో రైల్వే స్టేషన్ ఉంటారు, యాక్సిడెంట్ అయినట్టుంది అనేది సంథింగ్. సో ఈ యూజ్డ్ ద బడ్జెట్ లో నాకు అనిపించింది అంటే అప్పుడప్పుడు ది సీన్స్ మేక్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ బికాస్ అంటే నువ్వు ఆడియన్స్ కెన్ ఇమాజిన్ టూ ఫార్. మనం మంచి ఉన్నప్పుడు మనం ఆ సౌండ్ తో నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దే యూజ్ ద టెక్నిక్స్ ఇన్ మెనీ ప్లేసెస్. సో ఐ లైక్ ద టెక్నిక్. అండ్ స్కిల్స్ కూడా మరో ప్రపంచం కన్నా ఇప్పుడు ఫస్ట్ మూవీ అన్నాం కదా బైసికల్ లో మోర్ లైక్ సింగిల్ లేయర్ స్టోరీ ఉంటుంది. లైక్ ఆ లేయర్ ఎట్లా అంటే ఓన్లీ విక్టిమ్స్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక విక్టిమైజ్డ్ పర్స్పెక్టివ్. నేను ఇది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, థర్డ్ మూవీ అన్ని మూవీస్లో ఇది చాలా ఫెమిలియర్గా ఉంటుంది. ఆల్ మూవీస్లో ఒక విక్టిమైజ్డ్ ఒక స్టోరీ రన్ చేసేది మోస్ట్లీ అంటే స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద క్యారెక్టర్ హూ వాజ్ విక్టిమైజ్డ్ డ్యూ టు సంథింగ్. ఫస్ట్ పార్ట్లో ఆ బాబు సైకిల్ బాంబ్ బ్లాస్ట్ వల్ల బాబు ఎఫెక్ట్ అయ్యాడు, సో బాబు స్టోరీ చూపించాడు. సెకండ్ మూవీలో వాళ్ళు మర్డర్ చేస్తే ఒక కూతురు, ఒక చిన్న పాప. సెకండ్ మూవీ వాళ్ళు ఒక పాప డాడీ ఉంటారు, వాళ్ళ డాడీని చంపేస్తారు సమ్ ల్యాండ్ ఇష్యూలా. సో పాప అన్నది అవుతుంది, చంపేసిన వాళ్ళు పాపని చూస్తాడు, గిల్ట్ ఫీల్ అయ్యి పాపని గార్డెన్ లైఫ్ స్టార్ట్ అవుతాడు. సో దిస్ హోల్ ఆర్క్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. మేబీ డిఫరెంట్ రిలేషన్స్ షోయింగ్ లేదు, వాళ్ళేం రిలేటెడ్ కాదు. వానికి ఇక్కడ లేదు, వాళ్ళు చంపిన ఒక చెల్లి ఉంటుంది, ఆమె చనిపోతుంది పాస్ట్ లో. సో వాడు గిల్ట్ గుర్తొస్తుంది, ఈమెను చూస్తే వాళ్ళ చెల్ల గుర్తొచ్చి వాడు గిల్ట్ లో రిడెంప్షన్, మోర్ ఆఫ్ రిడెంప్షన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ విక్టిమైజ్డ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ సేమ్ విక్టిమైజ్డ్ పర్స్పెక్టివ్, బట్ హీ యాడ్స్ అన్ అదర్ లేయర్. ఏంటి మన ఇప్పుడు అటాక్ చేసి ఉంటాడు కదా,
పర్పట్రేటర్ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తాడు. టూ పర్స్పెక్టివ్స్ చూపిస్తాడు. ఓకే. యా. విక్టిమ్ అండ్ ఈ సెకండ్ మూవీ మరో ప్రపంచం ఈజ్ ఫస్ట్ వేర్ మన మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి కలిసి చేసింది. సో నౌ కమ్ బ్యాక్ టు మూవీస్. అంటే మంచి ఒక కమర్షియల్ మూవీ లాగా, ఒక నీట్ క్లీన్ మూవీ లాగా మంచి వెళ్ళిపోతా ఉంటది కదా. ఇట్స్ అ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ. యా, కాలేజ్ చెప్పాలంటే సింపుల్ లవ్ స్టోరీ. యా, అంటే సింపుల్ లవ్ స్టోరీ విత్ సోషల్ ఎలిమెంట్. సేమ్ నేను అది చెప్పావు కదా, ఇప్పుడు డిఫరెంట్ ఫస్ట్ మూవీలో సేమ్ సోషల్ ఎలిమెంటే, షార్ట్ మూవీలో కూడా. మళ్ళీ సెకండ్ మూవీలో కూడా మీరు అన్నట్టు సోషల్ ఎలిమెంటే, బయట ఎట్లా ఉంటాయి, ఎలా ఎలా అసలు ఫస్ట్ ఎలా అవుతాయని. మళ్ళీ సేమ్ థర్డ్ బిగ్ స్క్రీన్ మీద కూడా లవ్ స్టోరీ, రెండు కాంబినేషన్. అంటే ఫస్ట్ లిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, మోస్ట్లీ అందరం విజయ్ దేవరకొండ అనుకుంటాం కానీ లైక్ ఇట్స్ ఆల్ అనుకోవడం కాదు. లైక్ డియర్ కామ్రేడ్ ఇస్ లైక్ లిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ. ఇప్పుడు విక్టిమ్ చేసుకున్నప్పుడు సో అసలు ఐ థింక్ టైటిల్ కూడా ఫస్ట్ డియర్ లిల్లీ అడ, దే చేంజ్ టు డియర్ కామ్రేడ్ బై, అంటే ఆ కామ్రేడ్ అనే థింగ్స్ బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి దే చేంజ్ టు డియర్ కామ్రేడ్. అంటే కామ్రేడ్ అనేది అంటే మన భరత్ కమ్మ ఇన్ ఇనిస్ వర్డ్స్ ఎట్లా అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు కానీ జస్ట్ సింప్లిఫైయింగ్ వాట్ ఈ సెడ్. కామ్రేడ్ అనేది ఇట్స్ నాట్ లైక్ పొలిటికల్ దేనికో అది కాదు, జస్ట్ అని చెప్పేసి ఈ ఆల్సో పుట్ ద డైలాగ్ ఇన్ ద మూవీ కూడా. వాళ్ళ తాతయ్య చెప్తారు వాట్ ఈస్ కామ్రేడ్ అని. అడుగుతారు కదా అసలు కామ్రేడ్ అంటే ఎవరు, కామ్రేడ్ అంటే ఎవరు అని ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గర పోయి అడిగిలా చేసి లాస్ట్ కి వాళ్ళ తాతయ్య చెప్తాడు దాని మీనింగ్ ఎగ్జాక్ట్ గా ఏందో అని. నీకు రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ కి స్టాండ్ చేస్తావు, ఆ స్టాండ్ చేయడానికి నీకు వెనుక నుంచి ఉంటాడు, అతను నీ కామ్రేడ్. పాయింట్ అంటే హీరో మొత్తం అదే ఉంటుంది సినిమా అంతా. అంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది రైటర్ రంగ వదిలిపెట్టేస్తే నీతో నిలబడేవాళ్ళు, నువ్వు చెయ్యాలనుకున్నదాన్ని నీతో నిలబడేవాళ్ళు, ఎదుగనిచ్చేవాడు కాదు కాదు ఎదుగనిచ్చేవాడు, మన స్పేస్ లో మనల్ని ఎదుగనిచ్చేవాడు. ఇప్పుడు రాంగ్ అంటే కాదు కదా, మనం చేసే పని అదేంటికి సంబంధం లేకుండా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు సైకిల్ బాంబ్ పెట్టినట్టు ఉంటాడు, ఆ సైకిల్ బాంబ్ కి ఆ సైకిల్ ఫిక్స్ చేసి అసిస్టెంట్ ఉంటాడు, వాడు వాన్ కామ్రేడ్. కామ్రేడ్ ఆ బాంబు వేలింది, ఆ బాంబు వేయడానికి వాళ్ళ సైకిల్ నడిపిస్తాడు, వాళ్ళ వానికి కామ్రేడ్. కామ్రేడ్ అడ్జెక్టివ్. Comrade is adjective. Yeah, you can say adjective. It's a noun actually, but you can say use it in adjective as well. Yeah, definition is more adjective. Yeah. So